హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమ్మీ డాడీ హెల్దీ ఈట్స్. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ సలాడ్ అండి. లాస్ట్ టైం నేను ఒక సలాడ్ చూపించాను, అదైతే మనం ఉడకబెట్టుకొని చేసుకుంటాము. ఇదైతే రా వెజిటేబుల్స్ అండి, ఏం ఉడకబెట్టము, నార్మల్గా చేస్తాము. ఇది అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ అండి. ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు. ఇదైతే స్పెషల్ వీడియో అండి నాకైతే, ఎందుకంటే మా పాప ఫస్ట్ టైం చేసింది వీడియోలో. దీంట్లో నేనైతే లెట్యూస్ యూస్ చేశానండి. మీకు లెట్యూస్ అవైలబుల్ లేకపోతే క్యాబేజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ అయితే మనం డ్రెస్సింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికైతే మనం ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ అండి, ఒక హాఫ్ టీ స్పూన్ అలాగా. నెక్స్ట్ పెప్పర్ అండి, పెప్పర్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. పెప్పర్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టీ స్పూన్ ఓరిగానో కూడా వేసుకోవాలండి. మీరు పెరుగు ప్లేస్లో సేమ్ ప్లేస్లో మైనీస్ కూడా తీసుకోవచ్చు, కానీ ఇది వెయిట్ లాస్ రెసిపీ కాబట్టి మైనీస్ బదులు పెరుగు తీసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుంటారండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా కావాలనుకుంటే. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, అలాగే కుకుంబర్, అలాగే లెట్యూస్, ఈ 3 అయితే నేను మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా మిగతావి బీన్స్, క్యాబేజ్ అవి అంత టేస్ట్ బాగుండవండి పచ్చివి తినాలంటే. సో మిగతా మనం డ్రెస్సింగ్ అనేది ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మొత్తము దాంట్లో వేసేసి అయితే మిక్స్ చేసేసుకోవాలి పూర్తిగా. ఇదైతే ఏమీ మనము వెయిట్ లాస్కి ఏం చెయ్యక్కర్లేదండి. జస్ట్ ఒక పూట ఇది కానీ తిని కొంచెం మంచిగా తింటే చాలండి, చాలా స్పీడ్గా అయితే వెయిట్ లాస్ అయిపోతారు. అంత మంచి రెసిపీ అండి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి. అలాగే దీంట్లో మీకు యాపిల్ కానీ ఇంకేమన్నా ఫ్రూట్స్ లాంటివి మీరు యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఇలాగా పూర్తిగా మిక్స్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. దీన్నైతే ఇంకో బౌల్లోకి మొత్తం మనం తీసేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇలాగ కొంచెం చిన్న చిన్నవి వాళ్ళు చేయగలిగే రెసిపీస్ అయినా సరే వాళ్ళ చేత చేయించండి. వాళ్ళకి కొంచెం చాలా యాక్టివ్గా ఉంటారు. అలాగే వీటి పట్ల కొంచెం వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది, ఐక్యూ లెవెల్స్ కూడా కొంచెం పెరుగుతాయి. ఇవైతే నార్మల్గా వీడియో కోసం అయితే చేసిన రెసిపీస్ కాదండి. నేనైతే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 20 kgs తగ్గానండి. ఇవన్నీ కూడా ఈ రెసిపీస్ నేను ట్రై చేశాను, అందువల్ల మీకు యూజ్ ఉంటాయి అనేసి ఇవైతే షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వెయిట్ తగ్గాలనుకున్నాము అంటే మనము టేస్ట్ అయితే చూసుకోకూడదండి. ఎలా ఉన్నా కానీ మనము తినేలాగా ఉండాలి. వెయిట్ లాస్ అయ్యే వరకు మనం ఒక ఎయిమ్ అయితే ఉండాలి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.